కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికీ కూడా స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే, పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయ కోవిధులు అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అనేదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్, మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.